భగవంతుడికి ఏదైనా ప్రసాదం మనం సమర్పించి అది తీసుకుంటే అది అమృతంతో సమానం. భగవద్గీత 4వ అధ్యాయం 31వ శ్లోకం ఇప్పుడు వినండి. యజ్ఞశిష్టామృతో భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఈ శ్లోకం తాలూకు అర్థము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు. యజ్ఞం చేసి మిగిలిన అమృతాన్ని స్వీకరించేవారు శాశ్వతమైన బ్రహ్మాన్ని చేరుకుంటారు. కానీ యజ్ఞం చేయని వాడికి ఈ లోకంలోని స్థానం అనేదే లేదు. అప్పుడు పరలోకంలో ఎలా ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెప్తున్నారు అన్నమాట. యజ్ఞం చేసి దేవుడికి దగ్గరగా ఉండి పూజలు చేసి దేవుడికి ప్రసాదం పెడితే ఆ ప్రసాదం మనం తీసుకుంటే అది అమృతంతో సమానం. కానీ అటువంటి వ్యక్తులు శాశ్వతమైన బ్రహ్మాన్ని చేరుకుంటారు. ఎవరైతే భగవంతుడికి భక్తితో కొలుస్తారో వాళ్ళు భగవంతుడి దగ్గరికి తిన్నగా చేరిపోతారని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఎవరైతే దాన ధర్మాలు చేయకుండా కోపంతో ఉండి అహంకారంతో ఉండి కోరికలతో ఉంటారో వాళ్ళకి ఈ లోకంలోని స్థానం ఉండదు. వాళ్ళకి అటువంటి వ్యక్తులకి పరలోకంలో ఎలా స్థానం ఉంటుందని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతూ వచ్చిన శ్లోకం ఇది.